నిన్న సాయంత్రం అంటే నవంబర్ 10వ తారీఖు సాయంత్రం 6 గంటల 50 నిమిషాల టైంలో ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ దగ్గర ఉన్న మెట్రో స్టేషన్ దగ్గర ఒక కారు అనుమానాస్పద రీతిలో అక్కడ తిరుగుతూ సడన్ గా ట్రాఫిక్ దగ్గర ఆగి ఆ కారు నుంచి విపరీతమైన పెద్ద పేలుడు సంభవించింది. దాదాపు 9 మంది చనిపోయారు, 20 మందికి పైగా గాయాలయ్యారంట. ఆ ప్రాంతంలో ఉన్న పలు వాహనాలు దగ్ధం అయ్యాయి. దేశ రాజధాని ఒక్కసారి ఉలిక్కిపడింది. రంగంలోకి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఫోరెన్సిక్ దళాలు మరియు యాంటీ టెర్రర్ స్క్వాడ్ అందరూ దిగారనమాట. ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ దగ్గర ఉన్న మెట్రో స్టేషన్ ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడు జరిగిన సందర్భంలో పక్కనున్న వెహికల్స్ కూడా చాలా డ్యామేజ్ అయ్యాయి. రెడ్ ఫోర్ట్ అనేది ఓల్డ్ ఢిల్లీలో ఉంటుందన్నమాట. రెడ్ ఫోర్ట్ ఏరియాలో జనసాంద్రత చాలా ఎక్కువ, డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా అన్నమాట. పేలుడు సంభవించిన తర్వాత చెల్లా చెదురుగా మనుషుల శరీర భాగాలు పడి ఉన్నాయంట. పక్కనున్న బిల్డింగ్స్ ఇవన్నిటి మీద అద్దాలు ఇవన్నీ కూడా పగిలిపోయినాయి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఇతరత్ర ఇన్వెస్టిగేషన్ బాడీస్ కూడా ఇప్పుడు రంగంలోకి దిగాయి. ఈ సందర్భంలో అసలు ఇది టెర్రరిస్ట్ అటాకా, సూసైడ్ బాంబా, కేవలం ఎక్స్ప్లోజనా, ఇది ఏంటి అనే దాని మీద ఇంకా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తి స్థాయిలో నిర్ధారణ అవ్వలేదు. అయితే యాదృచ్ఛికంగా ఢిల్లీలో ఇంకొక సంఘటన కూడా నిన్న మొన్నట్లో జరిగిందనమాట. దాదాపు 3000 కేజీల ఎక్స్ప్లోజివ్స్ ఢిల్లీలో, అంటే ఢిల్లీ పక్కనున్న హర్యానా ఫరీదాబాద్లో దొరికాయంట. దాంట్లో దాదాపు 350 కేజీలు అమ్మోనియం నైట్రేట్ ఉంది. యాక్చువల్లీ మనకు తెలుసు అమ్మోనియం నైట్రేట్ అనేది కామన్గా మనం వాడే ఫర్టిలైజర్. అయితే ఈ అమ్మోనియం నైట్రేట్ అనేది డెడ్లీ బాంబ్స్ తయారు చేయడం కూడా వాడతారనమాట. ఇప్పుడు చూస్తే కనుక అసలు ఈ అమ్మోనియం నైట్రేటు, ఈ 3000 కేజీల ఎక్స్ప్లోజివ్స్, అసలు ఢిల్లీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనే దాని మీద ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుందన్నమాట. మనం చూస్తే చాలా సంవత్సరాలుగా ఢిల్లీ చాలా పీస్ఫుల్గా ఉంది. కానీ ఒక్కసారి నిన్న ఎర్రకోట దగ్గర ఈ బాంబు పేలుడికి ఢిల్లీ ఒక్కసారి ఉలిక్కి పడిందనమాట. ఎర్రకోటకి అతి సమీపంలో సోమవారం సాయంత్రం అంటే నవంబర్ 10వ తారీఖు సాయంత్రం ఒక కారులో భారీ పేలుడు సంభవించింది. దాంతో అనేక వాహనాలు అక్కడ బుగ్గిపాలయ్యాయి అన్నమాట. 9 నిండు ప్రాణాలు కూడా ఆహుతైపోయాయి. అంతేకాదు దాదాపు 20 మంది తీవ్ర గాయాలు పాలయ్యారు. వీరిలో 3-4 పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందంట. ఢిల్లీలో జరిగిన ఈ పేలుడుపై ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నత స్థాయి సమీక్ష కూడా చేశారు. మనందరూ తెలుసు మోడీ గారు ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున ఎర్రకోట నుంచే ఈ జెండా ఎగరేస్తారు. జనరల్గా ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు ప్రధానమంత్రి ఎర్రకోట నుంచే ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తారనమాట. ఈ టైంలో అసలు ఎర్రకోట దగ్గర ఎందుకు చేశారు, ఎవరు చేశారు, దీని వెనకాల ఏదైనా ఉగ్రవాద గ్రూప్ ఉందా అనే దాని మీద ఇప్పుడు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.